ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన పోటీ సిరీస్ను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న యువ భారత జట్టు నేడు ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. 5 మ్యాచ్లు టీ20 సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇవాళ బ్రిస్బేన్ వేదికగా జరగబోయే మ్యాచ్లో కంగారులకు షాక్ ఇచ్చి సిరీస్ను పట్టేయాలని భావిస్తున్నది. మరోవైపు వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన ఆసీస్ సిరీస్ను సమం చేయాలని ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరోసారి రసవత్తర పోరు జరగనుండటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు కూర్పులో ప్రయోగాలు చేస్తున్న సూర్యకుమార్ సేన బ్రిస్బేన్లోని వాటిని కొనసాగించే అవకాశం ఉంది. అయితే బ్యాటింగ్లో సమిష్టిగా బాదుతున్న నిలకడగా ఆడుతూ వాటిని భారీ స్కోరర్లుగా మలుచుకోవడంతో స్టార్ బ్యాటర్లు విఫలమవుతున్నారు. గత మ్యాచ్లో ఎట్టకెలకు టచ్లోకి వచ్చిన వైస్ కెప్టెన్ గిల్లు ఈ సిరీస్ను మెరుపులోకి మళ్లీ పాత బిస్టర్ 360ను గుర్తు చేసుకుని సూర్య తక్కువలో స్కోర్లకే పరిమితమవడంతో ఆందోళన కలిగిస్తోంది. బ్రిస్బేన్లో అయినా ఈ నాయకత్వ ద్వయం ఎలా ఉండబోతుందో చూడాలి. అభిషేక్ బ్రిస్బేన్లోని బాదుడును కొనసాగించాలని టీమిండియా ఆశిస్తోంది. ఆసియా కప్ ఫైనల్లో చారిత్రాత్మక ఇన్నింగ్స్తో రాణించిన తిలక్ వర్మ ఈ సిరీస్లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. దూబే, సుందర్ ఆల్రౌండ్ బాధ్యతలను వారి పరిమితుల మేరకు చక్కగా నిర్వర్తిస్తున్నారు. స్పిన్నర్లు వరుణ్, అక్షర్ మరోసారి భారత్కు కీలకం కానున్నారు. కారారతో పోల్చితే పేస్కు ఎక్కువగా అనుకూలించే బ్రిస్బేన్లో భారత పేసు ద్వయం బుమ్రా, హర్షదీప్ చెలరేగే సిరీస్ను పట్టేయడంతో పెద్ద కష్టమేమీ కాదు. ఈ మ్యాచ్లో భారత్ 3వ మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగొచ్చు. మరోవైపు ఈ మ్యాచ్లో ఒత్తిడంతా ఆసీస్ పైనే ఉంది. మార్చ్ సారథిగా ఎంపికైన అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న ఆ జట్టు జోరుకు స్వదేశంలో భారత్ బ్రేకులు వేయడం కంగారులకు మింగుడు పడకుండం లేదు. సిరీస్ నెగ్గే అవకాశం లేకపోగా బ్రిస్బేన్లోని ఓడితే ఆ జట్టు సిరీస్ కోల్పోయే ప్రమాదమున్న నేపథ్యంలో ఈ జట్టు మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ బ్యాటింగ్ ఆర్డర్ను తిప్పలు పెడుతున్న భారత్ స్పిన్నర్లపై ఆ జట్టు ప్రధానంగా దృష్టి సారించింది.